హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి టాప్ ఇంట్రెస్టింగ్ మూవీ న్యూస్ ఏంటో చూద్దాము. వరుస హిట్ చిత్రాలతో దూసుకొని పోతున్న నానికి సినీ మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. తాజాగా నాని నెక్స్ట్ మూవీ ది పారడైజ్ మ్యూజిక్ రికార్డ్స్ ధరకు అమ్ముడుపోతున్నట్లు తెలుస్తుంది. సరిగమ మ్యూజిక్ ఈ ఆడియో రైట్స్ ను 18 crores సొంతం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ టాక్ వైరల్ గా మారింది. డైరెక్టర్ రాజ్ నిడుమురుతో సమంత డేటింగ్ చారం వేళ శ్యామల ఇన్స్టాలో పోస్ట్ వైరల్ అవుతుంది. నా కోసం ఆలోచించేవారు, వినేవారు, వినిపించేవారు, మాట్లాడేవారు, మాట్లాడించేవారు, చదివేవారు, రాసేవారిని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా, నా ఆశీర్వాదాలు పంపుతూనే ఉంటా అని పోస్ట్ లో రాజ్ భార్య పేర్కొన్నారు. ఈ పోస్ట్ కు రిలేషన్షిప్ రూమర్స్ నేపథ్యమా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న ర్యాపో 22 చిత్రానికి ఆంధ్ర కింగ్ తాలూకా టైటిల్ ఫిక్స్ చేశారు. అలాగే రామ్ పోతినేని బర్త్డే సందర్భంగా మేకర్స్ ఓ స్పెషల్ గ్లింప్స్ ని కూడా విడుదల చేశారు. ఈ సినిమాలో ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తుండగా డైరెక్టర్ మహేష్ బాబు తెరకెక్కిస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న జైలర్ 2 మూవీ నుంచి ఓ క్రేజీ రూమర్ వైరల్ అవుతుంది. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణ ఏపీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. రజనీ బాలయ్య మధ్య భారీ యాక్షన్ సీన్ ఉంటుందని, ఇది 5 నిమిషాల పాటు ఉంటుందని టాక్. సుందర్ సి స్వీయ దర్శకత్వంలో కేదిరన్ వడివేలు ప్రధాన పాత్రలో నటించిన తమిళ్ మూవీ గ్యాంగర్స్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది. తమిళనాడులో ఓ విద్యార్థిని మిస్ అవ్వడం, పోలీస్ ఇన్వెస్టిగేషన్ కథాంశంగా మూవీని తెరకెక్కించారు. రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో సీనియర్ హీరో రాజశేఖర్ పవర్ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా రాజశేఖర్ చివరిగా నితిన్ హీరోగా తెరకెక్కించిన ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ సినిమాలో కనిపించారు. నేచురల్ స్టార్ నాని హీరోగానే కాకుండా నిర్మాతగాను సక్సెస్ అవుతున్నారు. ఇటీవలే ఆయన నిర్మించిన కోర్ట్ మూవీ 50 crores వసూలు రాబట్టింది. ఈ మూవీ డైరెక్టర్ రామ్ జగదీష్ తో నాని మరో ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇందులో దుల్కర్ సల్మాన్ నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన తమ్ముడు సినిమా విడుదల మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తుంది. July 4th ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా అదే రోజున విజయ్ దేవరకొండ కింగ్డమ్ ను తీసుకొని రానట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. దీంతో తమ్ముడు సినిమాను July 25th తేదీకి పోస్ట్పోన్ చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. భారతీయ సినిమా పితామహుడిగా దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ లో జూనియర్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మ్యాన్ ఇన్ ఇండియా టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను నితిన్ కక్కర్ డైరెక్ట్ చేస్తున్నారు. వరుణ్ గుప్తా, రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మిస్తున్నారు. 2023లో ఈ ప్రాజెక్ట్ ను రాజమౌళి అనౌన్స్ చేసిన ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. తాజాగా ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఇటీవలే లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో RRR మూవీ లైవ్ కాన్సర్ట్ సందర్భంగా రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ సందడి చేశారు. డైరెక్టర్ ను హీరోలిద్దరూ ఆట పట్టిస్తూ సంతోషంగా గడిపారు. ఇందుకు సంబంధించి వీడియో వైరల్ అవుతుంది. RRR 2 చేస్తారా అని ఒకరు ప్రశ్నించగా రాజమౌళి ఎస్ అని సమాధానం ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ నటించి నిర్మించిన మార్గన్ మూవీ July 27th విడుదల కానుంది. లియో జాన్ పాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆంటోనీ మేనల్లుడు అజయ్ దిశాన్ విలన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం. మణిరత్నం డైరెక్షన్ లో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ది టగ్ లైఫ్ మూవీ ట్రైలర్ ను ఈ నెల 17th విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో వాయిదా పడిన ఆడియో లాంచ్ ఈవెంట్ ను ఈ నెల 24th నిర్వహిస్తామని తెలిపారు. ఈ చిత్రంలో శింబు, త్రిష, జయం రవి, ఐశ్వర్య లక్ష్మి కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా June 5th ప్రేక్షకుల ముందుకి రానుంది.